హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఆంధ్ర ఆథెంటిక్ స్టైల్లో పులిహోర ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను దీనికి ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇది మనకి ఆవ పెట్టిన పులిహోర ఎలా ఉంటుందో మన అన్నంలో కలుపుకుంటే ఆ రకమైన టేస్ట్ వస్తుంది. మీకు కనుక పులిహోర ఇష్టమైతే ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు మనం దీనికి ఏం కావాలి, ప్రాసెస్ అనేది ఏంటి చూసేసుకుందాము. నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ మామిడికాయ తీసుకున్నానండి. నేను దాని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. నేను ఇది మాన్యువల్ చాపర్లో వేసుకున్నాను. దీన్ని కొంచెం కషాపషాగా నేను ఒకసారి తిప్పేసుకుంటాను. నేను ఈ రకంగా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసేసుకున్నానండి. ఇది మనకి మీరు తురుముకోవాలి, లేకపోతే మనకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలంటే ఇలాంటి చాపర్లో వేసేసుకుంటే మీకు చాలా సులువుగా అయిపోతుంది. ఎక్కువ కాయలు పెట్టుకున్నప్పుడు కూడా చాలా తొందరగా మీకు అయిపోతుంది. నేను ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. నేను ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు నేను ఉప్పు, ఆవుపిండి, ఇంకా కారం వేసేసుకుంటున్నాను. నేను ఇవి ఎగ్జాక్ట్గా ఎంతెంత తీసుకున్నాను అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ మెజర్మెంట్స్ చూసి ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి నేను బాగా కలిపేసుకుంటాను. నేను ఇదంతా ఉప్పు, కారం, ఇంకా ఆవుపిండి బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి పోపు వేసేసుకుంటాను. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ నూనె తీసుకున్నానండి. మనకి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ అర చెంచా శనగపప్పు వేసేసుకుందాం. మనకి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో మినప్పప్పు వేసేసుకుందాం. నేను ఇందులో పావు చెంచా మినప్పప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఒక పావు చెంచా ఆవాలు, ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇందులో ఇంగువ, ఇంకా మెంతి పొడి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి నేను బాగా కలిపేసుకుని ఇది నేను చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఆ నూనెతో పాటు ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి నేను బాగా కలిపేసుకుంటాను. ఇది పులిహోర ఆవకాయ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మనం ఇదంతా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 2 వారాలు అయితే ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇదంతా బాగా కలిపేసుకున్నానండి. ఈ రకంగా పులిహోర మామిడికాయ ఆవకాయ మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్ కూడాను. ఇప్పుడు మామిడికాయలు వచ్చే సీజన్లో మీరు అప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకున్న ఆవకాయలు ఇది కూడా ఒకటి. నేను దీనికి ఎగ్జాక్ట్గా ఎంతెంత తీసుకుంటున్నాను అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.